Hi my dear friends, this is Ravi Pratap. In this video, I am going to explain 4 points of present perfect continuous tense. Those 4 points are situation, syntax, rule and keywords. Situation means when we have to make use of the certain subtense, and syntax, how we have to construct it, because syntax is nothing but construction of a sentence. Okay, yeah, then next is a rule. Which rules we have to follow while constructing a sentence in present perfect continuous tense. Then if there are any keywords, yeah, so these 4 points I am going to explain. Besides, the difference between present continuous tense and present perfect continuous tense. So these points are going to be explained. Already I have explained 3 subtenses in detailed way. Those are simple present tense, present continuous tense, present perfect tense. So if you have not yet watched them, you please go to the description box. Please watch them after watching this video. Yes, then here this is present perfect continuous tense. When we have to make use of it, that means situation. Situation. ఎప్పుడు మనము ఈ టెన్స్ని వాడాలి? When we have to make use of this, it is used for expressing continuing actions. జరుగుతూ ఉన్న చర్యలను తెలియజేసేదానికి వాడతాం. కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ జరుగుతూ ఉన్న చర్యలే. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్యలే. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ఒకే ఒక తేడా ఏంటంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది మెన్షన్ చేస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ జస్ట్ ఏం జరుగుతూ ఉంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది మాత్రమే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, నేను బజార్కు వెళుతూ ఉన్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను బజారుకు అరగంట నుండి వెళుతూ ఉన్నాను. దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సి, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ కంటిన్యూయింగ్ యాక్షన్ and mentioning the starting time of the continuing action. This is important thing, my dear friends. ఇక్కడ వరకు present continuous tense. Present continuous tense అంటే ఏంటి? It is used to express continuing action in the present. Present perfect continuous tense అంటే ఏంటి? It is used to express continuing action in the present, mentioning the starting time of the continuing action. అంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్న చర్యను మాత్రమే తెలియజేస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్యను తెలియజేస్తూ ఆ చర్య ఎప్పుడు ప్రారంభమైందో అనే టైంను కూడా మనం మెన్షన్ చేసామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ దిస్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింటాక్స్ అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే వాక్యాన్ని ఏ విధంగా నిర్మించాలి. ప్రతి ఒక్క సెంటెన్స్కు ఒక కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. దిస్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్. సీ హియర్, మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి? దిస్ ఈస్ ద సింటాక్స్. సీ, సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్, బీన్, inform, for and since time. Okay, this is the verb part. This is the verb part. దీన్ని ఏమంటామంటే మనము వెర్బ్ పార్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సి వెర్బ్ పార్ట్ లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవేమో హెల్పింగ్ వర్బ్స్ అండ్ దిస్ ఈస్ మెయిన్ వెర్బ్. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ మొత్తం బిట్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ వెర్బ్ పార్ట్. ఈ వెర్బ్ పార్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ వెర్బ్ పార్ట్ ని బట్టే పలానా టెన్స్ ఏ సబ్టెన్స్ లో ఉంది, ఏ వాయిస్ లో ఉంది అనేది మనం తెలుసుకుంటాం అనమాట. దీనికి స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్, హ్యాస్, బీన్, ఇన్ఫార్మ్. దిస్ ఇస్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సింటాక్స్. నెక్స్ట్, సీ హియర్, దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ ఫార్, సిన్స్, టైం ఉండదు. అందువల్ల ఏమవుతుంది, దాని సింటాక్స్ కూడా మారిపోతుంది. దాని సింటాక్స్ ఏమవుతుంది, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇన్ఫార్మ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సింటాక్స్. ఇంకా దాంట్లో ఏముండదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, దట్స్ ఆల్.
అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనము టైం మెన్షన్ చేస్తాం కాబట్టి ఈ సింటాక్స్ మారిపోతుంది. సి ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్, అది తప్పు, మళ్ళీ టైం కలపాలి దానికి. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్ ఫర్ హాఫ్ అన్ అవర్. I have been going to market since 9:30 a.m. So like that. ఇది ఓకే. మరి ఇక్కడ రూల్స్ మనం చూసుకున్నాం అనుకోండి. ఈ రూల్స్, దిస్ టూ రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సే హ్యావ్ ఎప్పుడు వాడాలా, హ్యాస్ ఎప్పుడు వాడాలా, ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది ప్రీవియస్ సబ్టెన్సెస్. ఎందులో వచ్చింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాస్ ఎప్పుడు వాడాలి. ఎప్పుడు కూడా మనం గ్రామర్లో వాక్యాలు నిర్మించేటప్పుడు, ఇంగ్లీష్లో నిర్మించేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ మీకు చాలా ఈజీగానే నేను చెప్పాను. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటంటే ఒక 4 హీ, షీ, ఇట్, ఆర్, ఎనీ నౌన్. ఇది మీకు చెప్పాను. ఇవి సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే మీకు ఆబ్జెక్ట్ తో సంబంధం లేదు. ఇవి ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే, సబ్జెక్ట్ ప్లేస్ లో ఈ 4 ఏది వచ్చినా కానీ దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, మై డియర్ ఫ్రెండ్స్. సి హీ వచ్చిన, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, ఇవి ఏదైనా ఎనీ నౌన్ అంటే మీకు చెప్పాను. ఏ పేరు వచ్చినా, సింగులర్ పేరు, ఏ పేరు వచ్చినా అది వస్తువు పేరు కాబట్టి జీవం కలిగిన వస్తువు పేరు కావచ్చు, జీవం లేని వస్తువు పేరు కావచ్చు. ఈ 4 ఏది వచ్చినా యూ మస్ట్ హ్యావ్ టు కన్సిడర్ దట్ సబ్జెక్ట్ ఈస్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. దట్స్ ఆల్. సే థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ హ్యాస్. అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కమ్స్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ హ్యావ్. దట్స్ ఆల్. సో హ్యాస్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ఇస్తే వాడతాం. అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చిందంటే హ్యావ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను అరగంట నుండి డాన్స్ వేస్తూ ఉన్నాడు అన్నప్పుడు అతను హీ కాబట్టి దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ హ్యాస్. హీ హ్యాస్ బీన్, సీ హియర్, ఇక్కడ వచ్చి హీ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్. అతను మధ్యాహ్నం 1 PM నుండి అతను డాన్స్ వేస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు అతనే కాబట్టి హీ హ్యాస్ బీన్ డాన్సింగ్ since 1 PM. Like that. For since తర్వాత చెప్తాను మీకు. First of all, have and has. That is important thing for you. Okay. See here. అలా కాకుండా అతను, ఆమె అన్నప్పుడు అతను, ఆమె అని కలిసి వచ్చాయి కాబట్టి దట్ ఈస్ థర్డ్ పర్సన్ ప్లూరల్ నంబర్. హీ అండ్ షీ హ్యావ్ బీన్ డాన్సింగ్. అతను, ఆమె. రాణి హ్యాస్ బీన్ డాన్సింగ్. రాణి ఒకటే కాబట్టి రాణి అండ్ రాజు హ్యావ్ బీన్ డాన్సింగ్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మీరు ఈ ఇంగ్లీష్ వాక్యాలు మాట్లాడగలరు, వ్రాయగలరు పర్ఫెక్ట్గా. యా, దెన్ ఇది ఓవర్. హ్యావ్, హ్యాజ్ చెప్పేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఇంకొంచెం మీకు డ్రిల్లింగ్ ఇస్తాను నేను. ఇప్పుడు చూడండి, రమేష్, రాజేష్ అరగంట నుండి కొట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు రమేష్ అండ్ రాజేష్, ఆల్దో అవి ఎనీ నౌన్స్ అయినప్పటికీ కూడా అండ్తో వచ్చి రాజేష్ అండ్ రమేష్ హ్యావ్ బీన్ క్వారలింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్. రాజేష్ రమేష్తో అరగంట నుండి కొట్లాడుతున్నాడు అన్నప్పుడు రాజేష్ హ్యాస్ బీన్ క్వారలింగ్ విత్ రమేష్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఇక్కడ చూడండి, రాజేష్ ఒకటే వచ్చింది అనుకోండి, దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. రాజేష్ అండ్ రమేష్ అని సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చినప్పుడు అవి థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఓవర్. యా, నెక్స్ట్ మనము ఇంకొక రూల్ ఏంటంటే ఇక్కడ సి హియర్, ఫార్ ఎప్పుడు వాడాలి, సిన్స్ ఎప్పుడు వాడాలి, అది మనకి ఇంపార్టెంట్ థింగ్. ఫార్ ఎప్పుడు వాడాలి, సిన్స్ ఎప్పుడు వాడాలి. ఓకే, సే ఫార్ అనేది దేనికి వాడతాము అంటే దట్ ఈస్ ఫార్ పీరియడ్ ఆఫ్ టైమ్. Period of time, that is. Okay, see here, this is period of time. Period of time. మరి since ఎప్పుడు వాడతాం? Since is point in time. This is for period. Period of time అంటే ఏంటంటే half an hour, for 5 days, for 2 weeks, ఇటువంటివి.
పాయింట్ ఇన్ టైం ఏంటంటే సిన్స్ 1 PM, సిన్స్ సండే, సిన్స్ 1995 ఇటువంటి వచ్చిందంటే మనకు పాయింటింగ్ టైం. అవి వస్తే సిన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 1995. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకు ఐ వచ్చిన తర్వాత హ్యావ్ వచ్చింది? దట్ ఈస్ ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి. ఇంకా షార్ట్ కట్లో మీరు గుర్తుపెట్టుకోవాలంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్, అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. నో, దట్స్ వై ఐ హ్యావ్ యూజ్డ్ హ్యావ్ దేర్. ఓకే, యా, ఆ విధంగా. ఇప్పుడు చూడండి, రాణి ఆ ప్రాజెక్టును 5 సంవత్సరాల నుంచి చేస్తుంది. రాణి హ్యాస్ బీన్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ 5 years. రాణి హ్యాస్ బీన్ డూయింగ్ the project since 1995. Like that. Okay, Rani and Razu together have been doing. ఎందుకంటే రాణి రాజు థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం తీసుకున్నామంటే మనకు ఈ ఫార్ సిన్సే పెద్ద కీవర్డ్స్. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కొట్టాలంటే ఇంగ్లీష్ పైన బాగా పట్టుండాలన్నమాట. సో ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఇటువంటివన్నిటిలో మీరు ఆ టార్గెట్ని మీరు స్మాష్ చేయాలి అన్నప్పుడు ఈ కీవర్డ్స్ పైనే ఉంటామన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 minutes. దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కానీ ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఫార్ 10 minutes. ఫార్ 10 minutes అనే కీవర్డ్ మనకు వచ్చిందంటే ద సెంటెన్స్ షుడ్ బి ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓన్లీ. సో వాట్ ఈస్ ద కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్? దట్ ఈస్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫార్ 10 minutes. సో లైక్ దట్. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎప్పుడు వాడాలి, దాని యొక్క సిచ్యుయేషన్ ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది మీరు నేర్చుకున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు తేడా ఏంటి అనేది కూడా మీరు నేర్చుకున్నారు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.